రాధక్క, బాగున్నావా? ఆ, బాగున్నా తమ్ముడు. అవును, ఈ మధ్య జూకి వెళ్ళొచ్చారట కదా? ఎలా ఎంజాయ్ చేశారేంటి అక్కడ? అవునక్క, ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్. అక్కడ ఉన్నంతసేపు ఆనందంతో ఎగిరి గంతేశాననుకో. అంటే యూ హ్యాడ్ ఎ గ్రేట్ టైం అన్నమాట. అన్నమాట ఏంటి, ఉన్నమాటే. మరి ఆ మాట చెప్పాలంటే ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ వెరీ మచ్ అని చెప్పాలి. ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్ అంటే సరిపోదాక, ఎవరికి వారు ఆనందిస్తే అందుకు సంబంధించిన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆనందించాననుకో, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ వెరీ మచ్ అని చెప్పాలి. నీవు ఆనందిస్తున్నావు అనుకో, యూ ఎంజాయ్డ్ యువర్ సెల్ఫ్ వెరీ మచ్ అని చెప్పాలి. అతడు ఆనందించాడనుకో, హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్ వెరీ మచ్. ఇలా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాలి. ఎంజాయ్ అన్న వర్బ్ ఒక ఆబ్జెక్ట్ను తీసుకుంటుంది. ఐ ఎంజాయ్ మ్యూజిక్. మరి వీటి సంగతి? అలాంటి సందర్భాల్లో నీకు ఆనందం కలిగించినదేదో దాన్ని ఎంజాయ్ తర్వాత చెప్పాలి. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా మ్యూజిక్ అంటే ఇష్టమని, నువ్వు చెప్పిన సెంటెన్సెస్ కరెక్ట్. ఎంజాయ్ తర్వాత ఆబ్జెక్ట్ కూడా వచ్చింది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎంజాయ్ అనే వర్బ్ ఆబ్జెక్ట్ను తీసుకుంటుంది అని కదా అక్క? బాగా అర్థం చేసుకున్నావు తమ్ముడు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అక్క. యు ఆర్ మోస్ట్ వెల్కమ్.